మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరందరూ కూడా పాండురంగడి భక్తులని నాన్నగారు చెప్పారు. అందుకే మేమందరం చాలా సంతోషపడ్డాం. పాండురంగడిని సేవించుకుంటూ మావయ్య గారు కూడా పండరీపురంలో ఉన్నారని చెప్పారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను ఎందుకలా కోపంగా మాట్లాడాను? దిగు, మీ ఆవిడ చూడటానికి అమాయకురాల్లా ఉంది, కానీ ప్రవర్తన చూస్తే మొండిదానిలా ఉంది. నేను సక్కు కంటే ఎంతో పెద్దదాన్ని అయినా కూడా ఇవాల్టి వరకు ఏ ఒక్కరోజు మీ అమ్మని ఎదిరించి మాట్లాడే సాహసం చెయ్యలేదు. దిగు, తను ధైర్యంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి మీ అమ్మకి ఎదురు మాట్లాడుతోంది. దిగు, అయ్యయ్యో, ఈ పిల్ల ఇలాంటిదని నేను అనుకోలేదు. నీ భార్యకి పిచ్చి పట్టిందేమోనని నాకు అనుమానంగా ఉంది దిగు. ఎందుకంటే మీ అమ్మగారు అంత చేటు తిడుతున్నా కూడా పాండురంగడి విగ్రహాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది. ఏమండి, తనని చూడండి. సక్కు కళ్ళల్లో భయం అనేది లేదు, ఆందోళన కూడా లేదు. మనోరమ్మ అక్కంటే లెక్కలేదనుకుంటాను. దిగు, నీ భార్య ఎలా ఉంది అంటే కొత్త పెళ్లి కూతురు ఇలా చేయటం ఏమన్నా బాగుందా? అరే, తను చాలా చిన్న పిల్ల, అందుకే ఇలా అలుగుతోంది, మొండికేస్తోంది. మీరు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? ఇప్పుడు తను ఏం చెప్పినా సరే సరే అనండి, తర్వాత అర్థమయ్యేలా వివరించండి. అది కొత్త పెళ్లి కూతురుని గృహప్రవేశం చేయనివ్వకుండా వాకిట్లోనే నిలబెడితే ఏం బాగుంటుంది చెప్పండి? నేను చెప్పేది నిజమే కదా దిగు? అది చిన్నపిల్లంటే మా అమ్మ కళ్ళలోకి సూటిగా చూసి మీరు మాట్లాడగలరా? అంత ధైర్యం ఉందా? కానీ తను మాట్లాడుతోంది. చిన్న పిల్లలు ఇలాగే ఉంటారా? అయినా మీరేం బెంగపడకండి, దానికో మార్గం ఉంది. మా అమ్మ ఒక్కసారి తన విశ్వరూపాన్ని చూపిస్తే దెబ్బకి దారిలోకి వస్తుంది. ఒకవేళ అది దారిలోకి రాకపోతే మా అమ్మ దాన్ని 2 చెవులు మెలిపెట్టి పుట్టింటికి పంపిస్తుంది. అప్పుడు దారిలోకి వస్తుంది. చాలా అతిగా చేస్తోంది. భర్త కంటే, అత్తగారి కంటే, ఆడబుడుచు కంటే దానికి పనికి మళ్ళీ విగ్రహం ఎక్కువైపోయిందా? దిగో, చూస్తున్నావా నువ్వు నీ భార్య ఎలా ప్రవర్తిస్తోందో? అరే యమునా, దిగు చూస్తూనే ఉన్నాడు. తన భార్య మొండితనం చూసి వాడికి నోట మాట రావట్లేదు. పాపం వాడేం చేస్తాడు? కొరకురాని కొయ్యలాంటి భార్య దొరికింది. అయ్యయ్యో అయ్యయ్యో పాపం. ఏమిటి వత్సలా, దాన్ని తలుచుకొని నువ్వు బాధపడుతున్నావా? లేనిపోనివి వీడికి నూరిపోసి వాడి బుర్ర పాడు చేయకు. ఇంటికొచ్చి చాలాసేపయింది, కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు. వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు. వెళ్ళండి, వెళ్ళి భోంచేయండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? అమ్మా, వెళ్ళి భోంచేయండి, వెళ్ళండి. దిగు, నీ భార్య సక్కు ప్రవర్తన నీకు నచ్చే విధంగా ఉందా? లేదమ్మా, సక్కు ఈ విధంగా చేయడం నాకు అసలు నచ్చలేదు. తను నీ మాటకి ఎదురు చెప్పి తప్పు చేస్తోంది. కానీ ఏమిట్రా కానీ? అమ్మా, నాకేమనిపిస్తోందంటే మన ఇంట్లో పాండురంగడికి, ఆయన భక్తులకి స్థానం లేదు. ఈ విషయం ముందే సక్కు కుటుంబానికి చెప్పుంటే సరిపోయేది. కనీసం వాళ్ళు పాండురంగడి భక్తులని తెలిసిన తర్వాత అయినా చెప్పాల్సింది. ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. అంటే అంటే నేను తప్పు చేశానంటున్నావా నువ్వు? ఒక్క విషయం బాగా గుర్తుంచుకో దిగు, నేను మీ ఇద్దరికి పెళ్లి చేసింది బాబాగారి ఆదేశం ప్రకారం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బాబా ఆదేశాల్ని పాటిస్తాను. అమ్మా, అది
నాన్నగారు కూడా పాండురంగడి భక్తుడే కదా. ప్రపంచమంతా పాండురంగడిని పూజిస్తోంది. సకు కూడా అదే చేస్తోంది. కానీ ఇంత చిన్న వయసులో మీ నాన్న పాండురంగడి భక్తిలో మునిగిపోలేదు. ఇదింకా గృహప్రవేశం కూడా చేయకముందే పాండురంగడిని తీసుకొస్తానంటుంది. పాండురంగ, నువ్వేం కంగారు పడకు, నీకు నేనున్నాను. మనం తప్పకుండా ఇంట్లోకి వెళ్తాము. వెళతామా? వెళతాం కదా? చూడు, పిచ్చిదానిలా విగ్రహంతో మాట్లాడుకుంటోంది. అమ్మా, తను చిన్నపిల్ల. దిగు, నువ్వు ఇలా మాట్లాడతావనుకోలేదు. అది ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టకముందే నువ్వు దానికి వంత పడుతున్నావా? దాన్ని వెనకేసుకొస్తున్నావా? నువ్విలా చేస్తే నేను సహించను దిగంబర్రావు. నువ్వు ఇంకొక్కసారి దాన్ని సమర్థించినా నా శవాన్ని కళ్ళు చూస్తావు. అమ్మా, మాట్లాడుకో. ఈ విషపు వేరుని ఆదిలోని తుంచేయాలి. దీన్ని ఆగడానికి ఇక్కడే అడ్డుకట్ట వేయాలి. దీనికి పట్టిన పాండురంగుడి పిచ్చిని వదిలించాలి. చూద్దాం అది ఎంతసేపు బయట ఉంటుందో. దాని మీద జాలి దయ చూపించుకు దిగు. దాన్ని అలా బయటే ఉండనిపు. కాళ్ళు నొప్పి పుట్టి కడుపులో ఆకలి వేస్తే దానంతటా అదే లోపలికొస్తుంది. ఎంతసేపు ఉంటుందో ఉండనిపు. వెళ్ళు, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. ఉండిపో. ఇంట్లోకి రాకు, అక్కడే ఉండిపో. ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టలేదు, అప్పుడే నా పైన పెత్తనం చేస్తున్నావు. దిగు, నీ వైపు లాక్కోవాలనుకుంటున్నావు. నీ మొండితనం నా దగ్గర సాగదు సక్కు. అణుకుగా నటిస్తావు, చెప్పింది మాత్రం చెయ్యవు. నువ్వు పాండురంగడి విగ్రహాన్ని అవతల పడేసేంత వరకు నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వను సక్కు. అంతవరకు పాండురంగడిని జపిస్తూ బయటే ఉండు. పాండురంగా, నువ్వు దిగులు పడకు, సరేనా? చీకటి పడిందని కంగారు పడకు. మనకేదో ఒక మార్గం దొరుకుతుంది. కానీ నిన్ను ఒంటరిగా బయట వదిలి నేను లోపలికి వెళ్ళను. నన్ను నమ్ము.